లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుందా? మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైందా? ఫార్ములా ఈ కార్ రేసులో కుంభకోణానికి సంబంధించి కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? ఇప్పటివరకు కేటీఆర్ విచారణకు నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరుతూ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్కు ఆయన అనుమతిచ్చారా? తన అరెస్టు పదే మాట్లాడుతున్న గులాబీ పార్టీ చిన్న బాస్ సిఐడి విచారణ ఎదుర్కొని కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా? ఫార్ములా ఈ రేస్ కేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపింది ప్రభుత్వం. తాజాగా ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ ఫైల్ను గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందట. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత ఫైల్ 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని ఎంఏయుడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిసింది. దాంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు 2 అధికారులపై విచారణకు అనుమతించిన ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీస్ ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధులు బదిలీ చేశామని వెల్లడించారు. అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. సిఐడి విచారణ జరిగితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే తన అరెస్టుకు సంబంధించి ఇప్పటికీ కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాను ఏ కేసులకు భయపడేది లేదని, అవసరమైతే అరెస్టు చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది, సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమన్నారు. తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, నాకు అనుమానం లేదు. బరాబర్ మళ్ళీ మేము అవసరమైతే నేనే ప్రైవేట్ ప్రమోటర్ని నేను పట్టుకుంటా. తాత్కాలికంగా అవసరమైతే మా గవర్నమెంట్ నుంచి మేము పైసలు ఇస్తాం, మీరేం రంది పడకండి, మీ డబ్బులకేం బాధ ఉండదు, ఏం కాదు, ఏర్పాట్లు మేము చేస్తాం. తప్పకుండా మా నగరానికి, మా ప్రెస్టేజ్కు, మా బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన అంశం కాబట్టి నేను మాటిస్తున్నా మీకు అని చెప్పి నేను మాటిచ్చిన. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళవి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పు. ఇందులో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, హెచ్ఎండిఏకు తెలియదు అంటుంది. హెచ్ఎండిఏకి తెలియకపోవడం కాదు, హెచ్ఎండిఏ 2024కు సంబంధించి ఎవరు ఉండాలి అనేది కూడా నవంబర్ 14 నాడు జీవో గుడిచింది. నవంబర్ 14 అంటే మేము అప్పటికే ఎలక్షన్లలో ఉన్నాం. డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. 24 రేస్కు సంబంధించి హెచ్ఎండిఏకు సంపూర్ణమైన అవగాహన ఉంది, అన్నీ తెలుసు. ఇప్పుడనే కాదు, ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ పదే తన అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా అరెస్టు గురించి మాట్లాడిన ఆయన తనను అరెస్టు చేస్తే జైల్లో యోగా చేసి ఫిట్నెస్ పెంచుకొని పాదయాత్రకు రెడీ అవుతానని గొప్పగా చెప్పుకొచ్చారు. వేస్తే వేసుకో, నాకేం ఫరపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా.
కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో. కేటీఆర్ ఎంత గంభీరంగా స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ ఆయన అరెస్టుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీలోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్ అయితే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని, ఆయన భ్రమంలో ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారని, ఆ ప్రభావం ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ అయిందో ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.